దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 6వ అధ్యాయం భగవద్గీతలో 24, 25 శ్లోకాలు ఏం చేయాలో చెప్పాడు. 26వ శ్లోకంలో ఎలా చేయాలో చెప్పాడు. 24, 25 శ్లోకాల్లో మనస్సుతోటి ఈ ఇంద్రియాలని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ బుద్ధి అనేటటువంటి దాంతో జాగ్రత్తగా వాటిని వెనక్కి లాగి నీ మనస్సుని ఆత్మవైపు పెట్టు. ఆత్మ సంస్థం మనఃకృత్వా. ఇది చేసిన తర్వాత నకించిదపి చింతయేత్, ఇంకా దేన్ని తలవద్దయా అన్నాడు. నకించిదపి చింతయేత్ అంటే పాపం కొంతమంది పొరపాటు పడ్డారండి. దేన్ని తలవద్దంటే ఇంకా అసలు నువ్వు ఆత్మని తలవద్దు, మనస్సుని తలవద్దు, దేన్ని తలవద్దు, మొత్తం ఇంకంతా సర్వం శూన్యం అయిపోవాలి అనుకుని పాపం శూన్యంలోకి ధ్యానం చేసే ప్రయత్నం చేస్తారు. నకించిద కొంత చేయవలసిన పని చెప్పి నకించిదపి చింత ఏది తలవద్దు అని అంటే అది తప్ప ఇంకా ఏది తలవద్దు అని అర్థం. ఇట్స్ ఎ కామన్ సెన్స్ అండి. మనం గతంలో అనుకున్నాం చూడండి, తల్లి ఒరే వాసన లేని శనగపిండి పట్టరా జాగ్రత్త అని చెబితే పాపం ఆ పిల్లాడు అసలు ఏ వాసన ఉండదు కాబోలో అలాంటిది ఏదో ఒక ప్యూర్ వైట్ పౌడర్ ఏం దొరుకుతుంది అని పాపం తిరిగాడు పొద్దు నుంచి రాత్రి దాకా. దానికంటూ సహజంగా ఒకటి ఉంటుంది, అది తప్ప మిగతావేమీ ఉండదు అని దానికి అర్థం చెప్పుకోవాలి. ఉపనిషత్తుల్లో ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయండి. అది గమనించడం చేత కాక పాపం చాలామంది తప్పటడుగులు వేశారు. ఇప్పటికీ ఇంకా వేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి. నిర్గుణుడు, నిరాకారుడు భగవంతుడు చెప్పిన మాట వాస్తవం. కానీ నిర్గుణుడు అంటే అర్థం ఏంటి? నిర్గుణుడు అంటే అసలు గుణాలు అనేవి దాంట్లో ఉండవు. భగవంతుడు అనేది దాంట్లో నిరాకారుడు, దానికి ఆకారం అనేది లేదు. అందుచేత మీరు గుణాలని చెప్పుకునేవి దేనికోసం అంటే మీ మనస్సుకి ఏదో ఒక ఆధారం కావాలి కనుక కొన్నిటిని అక్కడ ఆరోపించుకుని చెప్పుకోవాలి. మీ మనస్సుకి ఏదైనా ఒక ఆధారం కావాలి కనుక ఒక రూపాన్ని మీరు కల్పించుకుని దాంట్లో పెట్టుకోవాలి. ఇది ఉరికనే మనస్సుని అక్కడ నిలబెట్టడం కోసం సాగించేటటువంటి ప్రయత్నం మాత్రమే అని అంటూ ఉంటారు. అది తప్పు అని మళ్ళీ ఆవేదమే చెప్తోంది మనకి. ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి. నీకొక రూపం ఉంది, అది కళ్యాణతమం.
కళ్యాణతమం అంటే అంతకంటే మించింది మరొకటి శుభప్రదమైనది ఇంకోటి ఉండదు. మిగతావన్నీ కళ్యాణతరములు. అక్కడే కొందరు జీవులు ఉంటారట, వాళ్ళకి కొన్ని రూపాలు ఉంటాయి. అక్కడికి కొందరు చేరతారట కర్మబంధం నుంచి విడివడి, వాళ్ళని ముక్తులు అని అంటారట. వాళ్ళకి కొన్ని రూపాలు ఉంటాయి. అవన్నీ కూడా శుభప్రదములే, అవి దోషభూష్టములు కావు, కళ్యాణతరములు. ఇక్కడ కొందరు ఉంటారట ఈ లోకంలోనూ, యోగ్యమైనటువంటి సదాచార పరాయణులు, మహానుభావులు, నిష్ఠ కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు కళ్యాణ విగ్రహములు కలిగిన వాళ్ళు అందా, కళ్యాణమయమైన విగ్రహం కలిగిన వారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన కళ్యాణ తరములైన విగ్రహం కలిగిన వాడు. కానీ కళ్యాణతమం ఒకటే, అది ఆయనకి మాత్రమే ఉండేది. అలాంటి నీ యొక్క ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి, దాన్ని నేను ఇక్కడ దర్శిస్తున్నానయా. ఎక్కడ? హృదయంలో నేను దర్శిస్తున్నా. సూర్యుల్లో యోసావసో పురుష సోహమస్మి. సూర్యుడు కూడా అలాంటి దర్శనం ఆయన పొందడం వల్లనే లోకానికి అంత కాంతిని ఇవ్వగలిగాడు, బయటి కాంతి. అలాంటిది కలిగినటువంటి వ్యక్తులు లోకానికి ఆంతరమైనటువంటి కాంతిని ఇవ్వగలుగుతారు, జ్ఞానపరమైనటువంటి కాంతిని అని మనకి వేదమే స్పష్టంగా చెప్తుంది. ఇక రూపం ఒకటి ఉంటుంది అని అంటుంది. మరెన్నో చోట్ల ఆయనకి హిరణ్యమయ ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుష, ఆయన హిరణ్మయుడు అంటే ఎప్పుడు కూడా అలాగా చూస్తూ 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 ఉండాలనిపించే ఆకర్షకుడు. పురుష, ఆయనకి ఒక మంచి చక్కటి దివ్యమైనటువంటి ఆకృతి ఉన్నది. ఆ ఆకృతిని కలిగి ఉంటాడు కనుక ఆయన పేరు పురుష అని పేరు. పురిసేతే, ఒక చక్కటి ఆకృతి ధరించి ఉంటాడు ఆయన. అక్కడితో ఆగలేదండి వేదం. హిరణ్యశ్మిశ్రు, ఆయనకి బ్రహ్మాండమైనటువంటి మంచి మంచి మీసాలు కూడా ఉంటాయి. బంగారం లాంటి మీసాలు ఉంటాయి. మరి మీసాలకి బంగారం లాంటిది ఏమిటో అర్థం కాదు. దానికి ఏమిటో అది ఇలా పైకి ఉంటాయో లేకపోతే కిందకు ఉంటాయో లేకపోతే ఇటు ఇలాగ పొడుగ్గా ఉంటాయో పెళ్ళిలాగా ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ బంగారం లాంటి మీసాలు ఉంటాయి. ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ, ఆయనకి పైనుంచి మొత్తం క్రింద దాకా ఎక్కడ చూసినా అంతా కూడా స్పృహణీయము. బంగారం ఎట్లా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుందో అట్లాగా ఆయన ఆకృతే ఒక స్పృహణీయమదా. ఒకసారి దాని మీద కన్ను పడితే తీయబుద్ధి కాదు. దానికి నేత్రాలు ఉన్నాయి. తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి, దానికి 2 నేత్రాలు ఉన్నాయి అనేది వర్ణించింది. అంటే ఆకారం ఉంది అని చెప్తోంది, ఆయనకి గుణములు ఉన్నాయి అని చెప్తోంది. మరి కొన్ని చోట్ల లేవు అని చెప్తోంది. ఉన్నాయి లేవు 2 చెప్తుంటే సమన్వయం దానికి ఇట్లా చెయ్యాలయ్యా అని ఆచార్యులు రామానుజ స్వామి వారు మనకి దాన్ని నిరూపణ చేసి చెప్పారు కనుక వేదం జీవించింది. లేకపోతే వేదం బిభేతి అల్పశ్రుతాత్ వేద మామయం ప్రతరేదితి. వీడు నన్ను ఎక్కడ మోసం చేస్తాడో, నాకు అర్థాలు చెప్పడం ప్రారంభించి వీడు వాటిని ఎటు తీసుకుపోతాడో తెలియదు. వాడు తప్పుదారి పడతాడు. వాడి వెంట నడిచే వాళ్ళందరినీ కూడా తప్పుదారి పట్టిస్తాడు. గుడ్డివాడు ఒకడు, వాడు పోయి నూతిలో పడ్డమే కాదు, వాడి వెంట నడిపించే వాళ్ళందరినీ కూడా శతం అంధాహ కోపం ప్రవిశంతి అన్నట్టుగా మొత్తం తనతో నడిచే వాళ్ళందరినీ కూడా అదే అంధం తమస్సులోకి తీసుకుపోతాడు. కనుక ఇలాంటి వాడి విషయం నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ వేద పురుషుడు ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాట. దానికి నిర్వచనాలు చెప్పడానికి
సిద్ధపడేటటువంటి వ్యక్తులని చూస్తే, ఎందుకని అర్థం కావు, ఒక్కొక్క చోట ఉందని చెప్తుంది, లేదని చెప్తుంది, అది ఒకటంటుంది, అనేకం అంటుంది. దానికి సమన్వయం చేసుకోగలిగేటటువంటి బుద్ధిమత్వం కావాలి వాడికి, బుద్ధి కలిగి ఉండాలి వాడు. కానీ అట్లాగే మిగతా వాళ్ళు చెప్పలేకపోయారు దురదృష్టం కొద్దిని. దానికి తగ్గట్టుగానే వాళ్ళు రాసుకున్నారు వ్యాఖ్యలు కూడా. కానీ భగవద్ రామానుజాచార్య స్వామి వారు అవతరించిన తర్వాత, వారు దాంట్లోకి ప్రవేశించిన తర్వాత అందులో ఉండేటటువంటి అపార్థాలని తొలగించగలిగారు. ఆ అపార్థాలనేటటువంటి ముళ్ళని దాంట్లోంచి తీసి పారవేయగలిగారు ఆయన. అందుకోసమనే రామానుజుల వారిని మంచి వైద్యుడు అని అంటారు. ఆయన్ని తస్మై రామానుజార్యాయ నమః పరమయోగిని. పరమయోగి, యోగి అంటే డాక్టర్ అండి. పరమయోగి, అందరికంటే ఉత్తముడైనటువంటి డాక్టర్ ఆయన. ఏం చేశాడు ఆయన? యహ శృతి స్మృతి సూత్రాణం అంతర్జ్వరమసీసమత్. దానికి ఉండేటటువంటి ఆంతరమైనటువంటి బెంగ, దిగులు, రోగం. ఏమిటి రోగం? ఎవడు పడితే వాడు తీసుకోవడం, దానికి వాడికి నోటుకొచ్చిన అర్థాలన్నీ చెప్పడం, దానికి వాడికి తోచినటువంటి వివరణలు, భాష్యాలన్నీ వాడు ప్రారంభించడం. వాడికి వచ్చునో రాదో తెలియదు వాడికి. ఇప్పుడు చూడండి, మనకి భగవద్గీతను తీసుకుని ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు చెప్పేటువంటి వాళ్ళు అంతా చూసిన, అబ్బా ఇది యథార్థమైనటువంటి అర్థాన్ని నేను చెప్తున్నానని అంటుంటాడు ప్రతివాడు. పొసగదు ఎక్కడ. అంటే విరుద్ధంగా పరస్పరం కనిపించే వాటికి కూడా అవి ఎట్లా పొసగుతాయో తెలిస్తే కదండి వాడు దాన్ని చెప్పడం. కనుక ఇది దీని విరుద్ధంగా ఉంది, కానీ ఇదో నేను మెచ్చుకుంటా, దాన్ని నేను అంగీకరిస్తా, మిగతా దాన్ని తీసి మేము పక్కన పెట్టేస్తా అన్నారు మిగతా వాళ్ళంతా. కానీ రామానుజులు అట్లా పెట్టాలని అనుకోలే. అందులో ఉండే ప్రతి అంశము, ప్రతి అంగుళం కూడా, ప్రతి భాగము కూడా మాకు ప్రమాణ మూర్ధన్యమే. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి. ఉంది రూపం, లేదు రూపం. ఉంది అని అంటే అతనికి మాత్రమే తగినది ఉంది. లేదు అంటే మనలాంటి వాళ్ళకు కూడా ఉన్నాయి కదా రూపాలు. ఇలాంటి మురికి కలిగిన రూపాలు లేవు. గుణములు ఉన్నాయి, లేవు. ఉన్నాయి అంటే ఆయనకి మాత్రమే తగిన ఉన్నాయి. మనలాంటి గుణాలు లేవు. ఏదో ప్రతిఫల అపేక్ష కలిగినటువంటివి లేవు. నిరపేక్షముగా ఉండేటటువంటి పరోపకారానికి మాత్రమే ఉపయోగపడేటటువంటివి ఎన్నో ఉన్నాయి. కనుక పొసగకపోవడం అనేది లేదు కదా. ఇప్పుడు దాంట్లో హాయిగా రెండింటిని మనం చక్కగా తీసుకోవచ్చు. చేత స్థితస్య గతి చింతనీయా అంటారు. అదొక రూల్. వాళ్ళు నువ్వు ఏదైనా కొత్తగా కల్పిస్తున్నావు అని అంటే దాన్ని కల్పించడానికి నువ్వు రకరకాలైనటువంటి వెనకాతల ప్రమాణాలు చూసుకోవాలి. అందరికి ఉపయోగపడుతుందా చెక్ చేసుకోవాలి. అందరికి అవసరమా కాదా చూసుకోవాలి. అప్పుడు నువ్వు దాన్ని తయారు చేయాలి, ఇవ్వాలి. కానీ కొన్ని నువ్వు తయారు చేసేవి కావు, అవే ఉంటాయి. అలాంటి దాన్ని ఎట్లా దానికి తగ్గట్టుగా మనం ఉండాలో ఆలోచించాలి తప్ప మనకి తగ్గట్టుగా దాన్ని ఏం చేయాలి ఇలా, అది పిచ్చితనం. ఇప్పుడు సముద్రం అనేది నువ్వేం తయారు చేయాలా, అది ఉంది. ఆ సముద్రపు ప్రభావం నీకు ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచించు, దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి తప్ప నాకు తగ్గట్టుగా సముద్రాన్ని నేను మారుస్తానండి అంటే పిచ్చోడు అంటారు. గాలి వీస్తుంది, గాలికి తగ్గట్టుగా నువ్వు ఎట్లా ప్రవర్తించాలి, ఆ గాలి నీకెట్లా ఉపకారకం అవుతుంది, దాన్ని నువ్వు ఆలోచించుకోవాలి తప్ప లేదండి ఆ గాలి నేను ఎదుర్కొంటాను, ఎదురొడ్డుతాను అనంటే పిచ్చోడు అని అంటారు. అందుకోసం పడవలో వెళ్ళేవాడంతా గతంలో ఎదురుకు రోజులతో పాటు తెరచాపలు కూడా పట్టుకు వెళ్ళేవారు. గాలి మనకి వీళ్ళు వెళ్ళేటువంటి ప్రయాణం చేసే వైపు గాలి వీస్తుంది అనుకోండి, చక్కగా తెరచాప ఎత్తుకునేవాళ్ళు. దాంతోపాటు మరింత వేగంగా వాళ్ళు గమ్యానికి చేరుకోగలరు. అది ఎదురు దాన్ని శుభ్రంగా దింపేసి చక్కగా హాయిగా మెల్లగా వీళ్ళు మానవులు మెల్లగా నడుపుకుంటూ పోతుండేవారు.
ఉన్నదానికి ఎలా దాన్ని వాడుకోవాలో ఆలోచించాలి తప్ప నీకు గాలి ఎదురొస్తుంటే ఈ గాలిని ఇప్పుడు ఏమైనా సరే నేను చీల్చి చెండాడుతా, దీని మీదకి తుపాకులు ఎత్తి దీన్ని కాల్ చేస్తానంటే పిచ్చోడు అని అంటారు వాళ్ళు. ఇవన్నీ తెలుసు. వేదం అట్లాంటిది, ఒకడు చేసింది కాదది, ఒకటిది పెన్ను పేపర్ పట్టు కూర్చొని రాసింది కాదది, ఉన్నది. కనుక ఉన్న దాంట్లో దానికి సమన్వయం ఎట్లాగో నువ్వు ఆలోచించడం నీ బాధ్యత తప్ప దాంట్లో కొంత నేను అంగీకరిస్తా, కొంత అంగీకరించను, దట్స్ నాట్ అప్రాప్రియేట్. నకించిదపి చింతయేతి, ఏమీ తలవద్దు అన్నాడు. ఏమీ తలవద్దంటే నిన్ను కూడా తలవద్దు, నీ ఇంద్రియాలని తలవద్దు, నీ మనసుని తలవద్దు, నీ బుద్ధిని తలవద్దు, దేవుణ్ణి తలవద్దు అన్నట్టుగా అంతకు ముందే చెప్పాడు. శనై ఉపరమేతు బుద్ధ్యాతిథి గృహీతయ మనసేవ ఇంద్రియ గ్రామం సంనియమ్య సమంతత అని. అంటే ఏ చెయ్యాల్సిన పని చెప్తున్నాడు ఆయన, ఎలా చెయ్యాలో చెప్తున్నాడు ఆయన, దేంతో సాధించుకోవాలో కూడా చెప్తున్నాడు ఆయన. ఇంద్రియములని మనసుతో నువ్వు వాటిని జాగ్రత్తగా కంట్రోల్ చేయి. బికాస్ ఇంద్రియములకు లీడర్ మనస్సు. ఒక్కొక్క ఇంద్రియం దగ్గర వెళ్ళి నువ్వు బతిమాలుకోవడం కంటే వాటికన్నిటికీ లీడర్గా ఉండే మనసు దగ్గర ఒక మాట నువ్వు రిక్వెస్ట్ చేసావంటే మొత్తం 5 పట్టుకొచ్చి ఒక ఆటలో నిలబడుతుంది. కనుక మనసైవ ఇంద్రియ గ్రామం వినియమ్య, నీ మనసుతోటి ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నించే, బుద్ధితోటి వాటిని వెనక్కి లాగడానికి, బుద్ధ్యా ధృతి గృహీతయా వాటిని జాగ్రత్తగా అధ్యవసాయాత్మిక బుద్ధి అని అన్నాడు కదండి. ఒక నిశ్చయం కలిగినటువంటి జ్ఞానం. ఏ నిశ్చయం? నాకు పొందదగినది శాశ్వతంగా ఉండేటటువంటి ఆత్మ మాత్రమే. కానీ దాన్ని పొందడానికి నేను మిగతావన్నీ కూడా వినియోగించుకోవాలి, దాంతో ఆ పని చేయి. ఇప్పుడు బుద్ధితోటి ఇంద్రియాలను వెనక్కి లాగి మనసుని తీసుకొచ్చి ఇప్పుడు ఆత్మతోటి లింకప్ చేయి. ఇదివరకు ఏంటి, ఇంద్రియాలు లాక్కు వెళ్ళిపోతున్నాయి మనస్సుని. ఇప్పుడు ఇంద్రియాలని మనస్సు లాగి తన చేతిలో పెట్టుకుంది. మనసుని పట్టుకొచ్చి నువ్వు జాగ్రత్తగా నీ మంచి బుద్ధితోటి ఆత్మయందు దాన్ని కనుక నువ్వు నిలబెట్టినట్టయితే అప్పుడు నీకు మనస్సుకి బుద్ధికి కూడా ఆత్మ మాత్రమే లక్ష్యం అవుతుంది. ఆత్మయందే అవి నిలకడగా ఉంటాయి. ఇది తప్ప నకించిదపి చింతయేతు. ఇంకా మిగతా వాటిని మిగతావన్నీ ఏమున్నాయంటే ఇదివరకు ఇలాగే ఉన్నాయి. అక్కడ వెనక అది ఫ్యాక్టర్స్ కావలసినవి ఉన్నాయి. ఇదివరకు ఒక్కొక్క ఇంద్రియానికి కొన్ని కోట్లు ఉన్నాయి. కంటికి కొన్ని కోట్ల రూపాలు ఉన్నాయి, చెవులకి కొన్ని కోట్ల శబ్దాలు ఉన్నాయి, ముక్కుకి కొన్ని కోట్ల పరిమళాలు ఉన్నాయి, నాలుకకి కొన్ని కోట్ల రుచులు ఉన్నాయి, కొన్ని వందల కోట్ల స్పర్శలు, ఆ సుఖాలు వీడికి ఉన్నాయి. అవన్నీ ఇదివరకు లాగుతూ ఉండేవి. లాగుతున్నాయనే కదా మనసుతోటి ఆ ఇంద్రియాలను వెనక్కి లాగి పట్టుకొచ్చి ఇప్పుడు బుద్ధితోటి వాటిని బలవంతంగా ఇప్పుడు మనసు దగ్గర ఆత్మ దగ్గర పెట్టావు. ఇక్కడ దాకా పట్టుకొచ్చి పెట్టిన తర్వాత కూడా అవేం ఊరుకోవి, అది మళ్ళీ లాగుతుంటాయి. సో ఏదో రకంగా దాన్ని వెనక్కి లాగాలి. మనస్సు చేసే పని అది. ఇంద్రియాల ముందర వెనక్కి లాగాలి. ఇంత లాగినా అవతల పక్కన లాగేవాడు ఎవడో ఒకడు ఉంటాడు ఎక్కడో చోట. మనస్సుని బుద్ధిని ఆత్మయందు పెట్టిన ఆత్మ సంస్థం మనఃకృత్వా అన్నాడు ఆయన. ఇలా పెట్టిన సంకల్పజములు చాలా ఉంటాయి. ఆ సంకల్ప ప్రభవాన్ కామాన్ అంటూనే 24వ శ్లోకంలో ఆయన ప్రారంభం చేశాడు. అవి లోపల నుంచి వచ్చేవి. మనం ఇప్పుడు ఏం చేసాం, పైనుంచి వచ్చే వాటిని కంట్రోల్ పెట్టాం, మొత్తం తలుపులన్నీ వేసేసాం, లోపల వెళ్ళి చక్కగా స్థిరంగా నిలబెట్టాం. బట్ లోపల వచ్చేవాడిని ఏం చేయాలి? మనకి ఇంద్రుడి కథ చెప్తుంటాడు. ఖాండవనం వేసినప్పుడు, ఖాండవనం ఇంద్రుడు పాపం మంచి గొప్ప వనం వేసుకున్నాడు. అద్భుతమైన పెద్ద వనం కావాలి కదా అని మంచి ప్రపంచంలో ఉండే అన్ని రకాల ఔషధులు పట్టుకొచ్చి దాన్ని తయారు చేశాడు. అది అద్భుతంగా పెరిగి బ్రహ్మాండంగా వచ్చింది. అలా పెరగడానికి వీలయ్యే మంచి ముహూర్తం ఏదో చూసి పెట్టవయా అని వశిష్ఠులు అని అడిగితే
ముహూర్తాలు లేవయ్యా అని ఆయన చెప్పినా వినకుండా, ముహూర్తాలంటే గ్రహాలు అనుకూలం కదా, ఆ గ్రహాలను మనం ఇష్టం వచ్చినట్టు నిలబెడదామని పడడం. ఏ గ్రహం ఎలా ఉండాలో కరెక్ట్గా అట్లాగా ఒకటి మొహం ఒకటి చూడకుండా తనకు కావాల్సినట్టుగా ఆయా పద్ధతిలో నిలబెట్టేసుకున్నాడు. అసలు ఉండాల్సిన పరిస్థితి అది కాదు, కానీ తనకు కావాలి కదా, ఇప్పుడు అవసరం కదా అని అట్లా నిలబెట్టేసుకున్నాడు. పాలసీస్ ఏమున్నప్పటికీ కూడా తమ ఇష్టం వచ్చినట్టు చేసే అధినేతల్లాగా ఆయన కూడా పెద్ద వీళ్ళందరికీ ఆయన మార్గదర్శకుడు. సరే పెట్టేసుకున్నాడు ఆయన. ఇది బయట పెట్టాడు, అందరినీ ఒక రూమ్లో పెట్టాడు. చూడండి, ఇప్పుడు నవగ్రహాల సైనిక ఉంటుంది, ఒకటి మొహాలు ఒకటి చూసుకోడు. చూడండి, ఇంద్రుడు పెట్టింది అలా పెట్టాడు. పెట్టేసి మొత్తం 4 వైపులా మొత్తం తలుపులు వేసేసి లోపల కదిలారా కబడ్దారని పాపం ఆయన ఈ వృక్షారోపణ కార్యక్రమం కోసం వెళ్ళిపోయాడు ఆ వన మహోత్సవానికి. సరిగ్గా వీడు 10:05 వాడు ముహూర్తం పెట్టాడు అనుకోండి. సరిగ్గా ఆ 2 సెకండ్స్కి ముందర సెకండ్లో పాపం ఒంటి కాలివాడు కనుక ఆ శనిగ్రహం గడికి వాడు కాలు నిలవలేటి కాసేపు బ్యాలెన్స్ చేసుకుందాం అని ప్రయత్నం చేశాడు. సరిగ్గా ఆయన ఇంకా మొక్క ఆరోపణ చేస్తున్నాడు అయింది అని టైంకి పాపం వీడు నిలబడలేక ఒంటికాల మీద టక్కని పక్కవాడు పడ్డాడు. వాడు ఆ పక్కవాడు పడ్డాడు. మొత్తం వీళ్ళంతా పాపం ఎంత కష్టపడి ఎలా నిలబెట్టాడో ఆ సిస్టమ్ అంతా పోయి ఒరిజినల్గా ఎలా ఉండాలో కరెక్ట్గా అలా వచ్చి తయారు. పాపం అది ఎప్పుడు తెలిసింది ఇంద్రుడికి? వనం బ్రహ్మాండంగా పెరిగిపోయిందని అనుకున్నాడు. కానీ చివరికి రాజసూయ యాగం తర్వాత శుభ్రంగా అగ్నిహోత్రుడు వెళ్ళి దాన్ని తగలబెట్టాడు. ఖాండవ దహనం అంటారు కదా. తగలబడిపోయిన తర్వాత పాపం ఇంద్రుడికి సడన్గా బుర్రపట్టు కూర్చున్నాడు. గురువు అని పిలిచి, ఏమయ్యా మంచి ముహూర్తం పెట్టిస్తే గ్రహాలని అనుకూలంగా మనం పెట్టుకుంటే ఇలా ఎందుకు అయిందా అంటే, పిచ్చోడని గ్రహాలని నువ్వు మేనేజ్ చేసేవాడివి. యు ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, యు ఆర్ నాట్ ది పాలసీ మేకర్. చూడండి, ఆలయాలను చూసేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అని ఉంటారు. వాళ్ళే నిర్ణయాలు చేసేసి మొత్తం అంత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. నువ్వు ఎగ్జిక్యూటివ్ అథారిటీ తప్ప పాలసీ మేకరు కాదు. ఎగ్జిక్యూటివ్ అథారిటీకి ఎలా ఉండాలని నిర్ణయం చేసింది ఆ పైన ఉండేటటువంటి నారాయణుడు. పాలసీస్ చేసేది ఆయన ఇలా ఉండాలని పెట్టాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా నీకు కావాల్సిన నువ్వు తిప్పుతాను నువ్వు అన్నావు, నువ్వు చేసావు, కానీ ఏం లాభం? అందరిని నిలబెట్టావు, పైన కంట్రోల్ బాగానే పెట్టావు. ఎవడి మటుకు వాడికి జాగ్రత్తగా వాడికి స్టన్ గాని పెట్టి పేదవాళ్ళు అలా కదిలాలంటే కాల్ చేస్తానని నువ్వు పెట్టావు. అంతవరకు బాగానే ఉంది, కానీ పైన కదలటలేదు. కానీ ఏం చేస్తారు వాళ్ళు పాపం? వాడికి ఒంటి కాలు వాడు కుంటివాడు ఆ శనిగ్రహం గాడు, వాడికి కాలు కుదరలేదు, బ్యాలెన్స్ ఆగలేదు, టక్కుని పక్కవాడికి పడ్డాడు. దాంతో మొత్తం అంతా చెదిరిపోయాయ్యా. ఇది ఆయన తప్పు కూడా కాదు, ఇది నీ తప్పు కాదు, నా తప్పు కాదు. ఏం చేస్తాం, ఆ టైంకి అలా ఉండాలి కనుక అలా తయారయ్యాయి అంతే. లోపల నుంచి వచ్చే వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇది చాలా ప్రధానమైనటువంటిది. 26వ శ్లోకంలో ఆ లోపల నుంచి వచ్చే వాటిని యతో నిశ్చరతి మనశ్చంచలమస్. బయట వస్తువులను పాపం వీడు కంట్రోల్ చేసేసుకున్నాడు. చక్కగా కూర్చున్నాడు, లోపల తలిపేసుకున్నాడు, మంచి ధ్యానం చేద్దాం. అక్కడి నుంచి లోపల మనసు పరిగెట్టడం ప్రారంభించింది. దీన్ని కంట్రోల్ చేయాలి కనుక తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఎటు వెడితే శుభ్రంగా దాన్నే హాయిగా చూడని, దాన్నే తన యొక్క ఆనందానికి సాధనం అని భావించని, దాన్ని నువ్వేమి రిస్ట్రిక్ట్ చేయొద్దు. ఆత్మన్యేవ వశం నయేత్. నువ్వు చక్కగా దాన్ని తీసుకొచ్చి ఆ వెళ్ళే దాని వెంట నువ్వు కూడా వెడుతూ నీకు కావలసిన ఆ ఫలితాన్ని కూడా తీసుకువెడుతూ ఏది కోరుకుంటున్నావో, నువ్వు ఇప్పుడు ఆత్మను కోరుకుంటున్నావు కనుక నువ్వు ఏది అది ఆలోచిస్తే దాని వెనక నువ్వు ఆత్మను కూడా తీసుకువెళ్ళి అది ఆత్మకి ఎట్లా సంబంధించింది అవుతుందో దాన్ని నువ్వు దానికి వివరణ చేయి. దానికి అర్థమయ్యేటట్టు చెప్పు. 1, 2, 3, 4, 100 సార్లు దానికి చెప్పు. ఏదో ఒకనాటికి అది మనకు రిజిస్టర్ కావడానికి అవకాశం ఉంది సుమా. అది చెప్పాడు ఆయన 26వ శ్లోకంలో. యతో నిశ్చరతి తతస్తతో నియమ్య.
అద్భుతమైనటువంటి సాధనం అది. ఆ సాధనంతో మనస్సుని తీసుకొచ్చి ఆత్మేందు పెట్టినప్పుడు లోపల కలిగేటటువంటి ఆ గడబిడలని అది కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది అని చెబుతూ ముందుకు సాగుతున్నాడు 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు. జై శ్రీమన్నారాయణ.